क्लास सतीश चेस ప్లీజ్ బీ సీటెడ్. మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా ఎక్కడ వేకెన్సీ ఉంది, ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. As a whole, young people, especially students, are the most vulnerable. This program is not just about spreading information, it is about inspiring change. Awareness is the first step towards the prevention. Now, I take this opportunity to warmly welcome Dr. M. Lakshmikanta Reddy Garu, Principal of MTIET, onto the dais. Now I welcome Dr. Tarun Pavagaru, trainee of IPS, onto. Now I request our beloved correspondent of Mother Teresa Institutions, Dr. M. Ravindra Babu Garu, onto the dais. Now I request Sri D. Prabhakar Garu, DSP of Palamner, onto the dais. Now I would like to welcome Dr. R. Rajendra Reddy Garu, Academic Advisor of Mother Teresa Institutions, onto the dais. Now I request Sri S. Madhusudan Rao Garu, Principal of Mother Teresa Degree College, onto the dais.
purpose. Today we have an eminent personality as a chief guest today. There is none other. He is an eminent personality and he is putting his hardship towards maintenance of discipline in the entire district, especially women safety, anti-drug awareness. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, యువతలో ఇప్పుడున్నటువంటి ఈ మాదక ద్రవ్య బానిసత్వానికి తుది పలుకులు పలకాలనేటువంటి ఒక కంకణముతో సుషా డూడీ గారు చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందించదగినటువంటిది. కాబట్టి అలాంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఈ రోజు మన కళాశాలకు విచ్చేశారు. వారికి మనందరూ తరపున వారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, సార్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. My colleagues from the department and students, a very warm good afternoon to everybody. Extremely sorry for the delay, I was stuck up into a meeting, so the program మన స్టూడెంట్స్ చాలా చక్కగా ఈ టాపిక్ మేము ఈరోజు డిస్కస్ చేస్తాము. దీని గురించి ఒక స్కిట్ ప్రజెంట్ చేశారు. ఆల్మోస్ట్ డ్రగ్స్ రిలేటెడ్ అన్ని ఆస్పెక్ట్స్ టచ్ చేయడం జరిగింది. నార్మలీ మేము హైయర్ ఎడ్యుకేషన్కి ఎప్పుడు వస్తాము కాలేజెస్లో, స్పెషల్లీ డిగ్రీ కోసం, ఆ ఇండిపెండెన్స్ ఫస్ట్ టైం ప్లస్ ఈ కాలేజెస్కి పోవడం, స్టూడెంట్స్తో మాట్లాడడం రీసెంట్గా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. బికాజ్ ఒక డిస్టర్బింగ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అది ఏంటంటే Tier 2, Tier 3 ఆర్ ఈవెన్ ఇన్ స్మాల్ టౌన్స్ కాలేజ్ క్యాంపసెస్కి ఈ డ్రగ్స్ ఇలాంటి పెనిట్రేట్ అవుతున్నాయి, స్పెషలీ గాంజాయి. దాంట్వల్ల ఏ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆ మనిషి మీద ఉంటాయి, దానికంటే సొసైటీ, ఫ్యామిలీ, ఆ ఇన్స్టిట్యూట్ అవి మళ్ళీ కరెక్ట్ చేయడానికి చాలా టైం అండ్ ఎనర్జీ పడుతుంది. అండ్ అప్పుడు అంతా టైం ఎనర్జీ పెట్టినప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ రివర్సిబుల్ ఉండదు. ఇప్పుడు మీరు చూశారు ఆ స్కిట్లో చాలా ఇన్సిడెంట్స్ చూపించడం జరిగింది. సో బికాజ్ ఆఫ్ అడిక్షన్ ఇలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ పరిస్థితి ఏముంటుంది, డిస్ట్రిక్ట్ స్టేట్ నేమ్కి ఏమవుతుంది. ఇప్పుడు చాలా వెరైటీగా ఇక్కడ న్యూస్ హెడ్లైన్స్ డిస్ప్లే చేయడం జరిగింది. సో అవి కూడా నార్మల్ స్టూడెంట్స్, అవి కూడా నార్మల్ కాలేజెస్, బికాజ్ ఆఫ్ ఈ డ్రగ్ అడిక్షన్, బికాజ్ ఆఫ్ సమ్ రాంగ్ గైడెన్స్, రాంగ్ ఫ్రెండ్ సర్కిల్, దే వెంచర్డ్ ఇన్ టు ఇట్. సో ఇవి అంతా మీకు భయపెట్టడానికి లేదు, కొంచెం మేము జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. నార్మల్గా ఏమవుతుంది, ఇవి అంతా మాట్లాడడానికి సిగ్గుపడతాము, ఒక ట్యాబు అలాగే కన్సిడర్ చేస్తాము, ఎక్కువ డిస్కస్ చేయము. చివరికి మనకు ఇది జరగదు, మన ఏరియాలో జరగదు, మన కాలేజ్లో జరగదు అలాంటి ఆలోచనతో ఉంటాము. అండ్ దెన్ ఒక షాక్ అలాగే ఇలాంటి ఇన్సిడెంట్స్ మన ముందుకి వస్తాయి. సో నా ఆలోచన ఏంటంటే దాన్ని డిస్కస్ చేసుకొని ముందే కొంచెం అవేర్నెస్ కలుపుకొని మేము వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇనీషియల్ స్టేజ్లోనే మీరు మీ ఫ్రెండ్స్లో చూశారు, మీ ఏరియాలో చూశారు, మీ కాలేజ్లో చూశారు, మాకు చెప్తే, మేనేజ్మెంట్కి చెప్తే, టైమ్లీ ఇంటర్వెన్షన్ చేస్తే ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. ఒకసారి అందరికి అలవాటు అయింది, ఒకసారి అందరూ దాంట్లో దిగారు అంటే తర్వాత ఆ రీహాబిలిటేషన్కి పోవడం, లేకపోతే కేసెస్ కట్టడం, కాలేజ్ రెప్యుటేషన్ పోవడం, స్టూడెంట్స్ రెప్యుటేషన్ పోవడం, దట్ ఈస్ అ వెరీ రిస్కీ అండ్ వల్నరబుల్ ట్రాక్ టు గో ఆన్. అలానే అలాంగ్ విత్ డ్రగ్స్ ఇప్పుడు మనకి డిజిటల్ అడిక్షన్, స్క్రీన్ అడిక్షన్, ఆ సైబర్ క్రైమ్ వల్నరబిలిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, స్పెషలీ మీ జనరేషన్కి. అరౌండ్ 10 to 15 years బ్యాక్స్ మేము కూడా ఇలానే కూర్చొని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి, అప్పుడు చాలా మంది వచ్చేస్తారు, కాలేజ్కి పోతారు, కానీ అట్లీస్ట్ ద పర్పస్ ఈజ్
మీరు దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు కూడా ఇన్స్పైర్ అయితే, లేకపోతే కొంచెం క్లియర్గా వినేసేసి ఆ మెసేజ్ మీ ఫ్రెండ్స్కి, మీ హోమ్కి తీసుకువెళ్తే యూ కెన్ బి ఏజెంట్స్ ఆఫ్ చేంజ్. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ ఇవి అంతే మీరు వాడుతూనే ఉంటారు. దాంట్లో ఫైనాన్షియల్గా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ గురించి ఎంతమంది వినేసి ఉన్నారు ఇక్కడ? ఓకే, అర్థమైంది నాకు. ఇప్పుడు ఐ థింక్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, అందుకే చాలా మంది క్వైట్గా ఉన్నారు. సో దీస్ థింగ్స్ ఆర్ ప్రిటీ మచ్ రియాలిటీ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ మోడర్న్ టైమ్స్. అది మేము లేదు, అది యాక్సెప్ట్ చేయకపోతే, లేకపోతే దాని మీద దృష్టి పెట్టకపోతే ఏం జరగదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ రెగ్యులేట్, స్పెషల్లీ ద టైప్ ఆఫ్ కంటెంట్ యు ఆర్ వాచింగ్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్. ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ గేమ్లింగ్ ఇలాంటివి కూడా ఇప్పుడు రీసెంట్లో మన జిల్లాలోనే ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. చిన్న చిన్న బ్యాటింగ్ స్టార్ట్ చేస్తారు, ఆన్లైన్ స్టార్ట్ చేస్తారు, అలవాటు అయిపోతుంది, ల్యాప్టాప్ అమ్మేస్తారు. ఇప్పుడు తర్వాత ఈ ఆన్లైన్ యాప్స్ ఉంటాయి, అన్రెగ్యులేటెడ్ యాప్స్, దాంట్లో మొత్తం డేటా ఇచ్చేసేసి లోన్ తీసుకుంటారు 10,000-15,000. దెన్ దే ఫాల్ ఇన్ టు డెట్ ట్రాప్ అండ్ ఈవెన్చువల్లీ ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేయడం, లేకపోతే ఆ లోన్ ఎక్కువ ఈ ఫ్యామిలీ మీద బర్డన్గా ఉండడం, అలాంటి ఇన్సిడెంట్స్ కూడా చూస్తున్నాము. సో ఈవెన్ వెన్ యూ ఆర్ యూజింగ్ మొబైల్ ఫోన్స్, ఈ ఆ యాప్స్ కూడా స్టాండర్డ్ యాప్స్ ఉంటే పర్లేదు, కానీ డౌన్లోడ్ చేసుకొని అన్ని మీ గ్యాలరీకి, కాంటాక్ట్స్కి, ఫొటోస్కి, అన్ని కంటెంట్స్కి మీరు పర్మిషన్ ఇస్తారు. దట్ ఈస్ వెరీ రిస్కీ థింగ్. అండ్ సెకండ్, ఈ ఆన్లైన్ లోన్ తీసుకొని దానికి మీరు అంతా యాక్సెస్ ఇవ్వడం, వాళ్ళు ఏం చేస్తారు, మీ డేటా తీసుకొని మీ డేటా అమ్మేస్తారు, ఐడీస్ అమ్మేస్తారు. తర్వాత మీరు ఆ రిటర్న్ ఇవ్వకపోతే, అమౌంట్ రిటర్న్ ఇవ్వకపోతే, లేకపోతే ఈ అమౌంట్ కట్టినప్పుడు కూడా ఇంకా ఎక్స్టార్షన్ స్టార్ట్ చేస్తారు. అండ్ మీరు కంప్లయన్స్ ఇవ్వకపోతే మీ ఫ్యామిలీకి, ఎందుకంటే వాళ్ళ దగ్గర మీ కాంటాక్ట్స్ ఆల్రెడీ ఉంటాయి, ఫొటోస్ మాఫ్ చేసి పెట్టడం, అబ్యూజివ్ మెసేజ్ పెట్టడం, కాల్ చేయడం, అవి అంతా మెంటల్ హెరాస్మెంట్ స్టార్ట్ అయిపోతాయి. సో ఏమైనా చిన్న చిన్న నీడ్స్ ఉంటే కూడా డోంట్ గో ఫర్ అన్రెగ్యులేటెడ్ యాప్స్ ఆర్ డిజిటల్ లోన్స్. దట్ ఈస్ ఆల్సో అ బిగ్ ప్రాబ్లమ్. సిమిలర్లీ ఫర్ ఫీమేల్ స్టూడెంట్స్, ఈ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలాంటి వెన్ యూ గెట్ ఇన్ టచ్ విత్ సంబడి, ఆ ఒక డిజిటల్ ఐడెంటిటీ ఉంటుంది, మాస్క్ ఉంటుంది. బిఫోర్ షేరింగ్ యువర్ ప్రైవేట్ డీటెయిల్స్ ఆర్ డెవలపింగ్ రియల్లీ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్, ట్రై టు ఫిజికలీ వెరిఫై ద పర్సన్, ట్రై టు హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్ చెక్, మేబీ మీట్ చేయడం, పబ్లిక్లో మీట్ చేయడం. ఎందుకంటే అవి కూడా రీసెంట్గా చూస్తున్నాము, ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని కొంచెం క్రిమినల్సే ఒక జాబ్ ఉంది ఇలాంటి చూపించుకొని, లేకపోతే దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఫీమేల్ స్టూడెంట్స్ని ట్రాప్ చేయడం, ఇలాంటివి కూడా జరుగుతూనే ఉన్నాయి. I know these topics are not very comfortable to discuss, but then అది మన బాధ్యత మీకు ఇవి అంతా చెప్పడం, మీకు కొంచెం అవేర్నెస్ ఇవ్వగలడం. బికాజ్ ఆ అవేర్నెస్ వల్ల కొంచెం ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్టాప్ దీస్ కేసెస్ ఆర్ we are able to make you aware about these things and you are able to be more safe, or at least you are alert. మీ ఫ్రెండ్స్ దగ్గర చూసినప్పుడు or ఎక్కడైనా కాలేజ్లో చూసినప్పుడు, if you are able to take that word around, it will save a lot of pain in society. నెక్స్ట్, ఇక్కడ కూడా మీరు చూసి ఉంటే మీ ఫ్రెండ్స్లో ఏమైనా బిహేవియర్ చేంజ్ ఉంటే, even at young age in colleges also mental health has become a very important issue or subject, if I can say. మీ ఫ్రెండ్స్లో సడన్గా ఎక్కువ అబ్సెంటిజం ఉంటే, రూడ్ బిహేవియర్ ఆర్ ఫ్రస్ట్రేషన్ ఇలాంటి ఎక్కువ ఉంటే, అది కూడా మీరు మీ ఫ్యాకల్టీస్కి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి అప్పుడప్పుడు ఫ్లాగ్ అప్ చేయాలి. Recently we had very bad incidents in 2-3 colleges where over very small things
17-18-year-old kids attempted suicide and ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. అవి డ్యూ టు బ్యాడ్ గ్రేడ్స్ ఆర్ ఎవరో ఒకరు పర్సనల్ రిలేషన్షిప్లో ఇష్యూ వచ్చింది, పేరెంట్స్కి తెలిసింది, లేకపోతే ఇప్పుడు ఈ కొత్త టొబాకో ప్రొడక్ట్స్ గాంజాకి అలవాటు పడిన అప్పుడు సడన్గా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, బిహేవియర్ చేంజ్ ఉంటాయి, అలాంటివి ఉంటాయి. సో దాంట్లో మీరు అండ్ అప్పుడు ఈ విషయాల్లో ప్రొఫెషనల్ హెల్ప్ కూడా కావాలి, బీ ఇట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ డాక్టర్, మెడికేషన్ ఆర్ కౌన్సిలింగ్. మీరు వాళ్ళకి చెప్పేసి హ్యాండిల్ చేయగలిగితే అన్ని ఇష్యూస్ హ్యాండిల్ అవ్వదు. సో ఇలాంటి దాంట్లో కూడా మీరు మీ ఫ్యాకల్టీస్కి లేకపోతే ఇక్కడ మన దగ్గర ఐ థింక్ మీ కాలేజ్లో ఈగల్ క్లబ్స్ ఉంటాయి, ఇంకా కౌన్సిలర్స్ కూడా ఉంటారు. సో ఇఫ్ యూ టెల్ దెమ్ అండ్ టైమ్లీ వీ కెన్ ఇంటర్వీన్, దెన్ మేబీ ఇన్ వర్స్ట్ కేస్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఎనీ ఎక్స్ట్రీమ్ స్టెప్ వీ కెన్ సేవ్ ఎ లైఫ్ ఆర్ అట్లీస్ట్ వీ కెన్ బ్రింగ్ బ్యాక్ దెమ్ టు నార్మల్ అండ్ మేక్ ష్యూర్ దట్ దే ఆర్ ప్రొటెక్టెడ్. కొంచెం స్కూల్స్లో కూడా ఇప్పుడు ఇంటర్ ఇయర్స్లో వీఆర్ సీయింగ్ ఎంట్రీ ఆఫ్ టొబాకో ప్రొడక్ట్స్ అండ్ ఆల్. సో ద పాయింట్ ఈజ్ యూ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ టుమారో. 20 years back where your faculties and principals were there, you are today. మేము ఒక 10-15 years బ్యాక్ ఇక్కడ ఉన్నాం, మీరు అక్కడ ఉన్నారు. సో మీరు కూడా రేపు మా అలాగే మీకు ఎవరైనా గైడెన్స్ ఇవ్వడానికి ఉండాలి, చెప్పడానికి ఉండాలి, ఆ ఇంటర్వెన్షన్స్ ఏం చేయాలి, బికాజ్ అకాడమిక్స్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఇవి అంత జాగ్రత్తగా ఉండకపోతే చివరికి అకాడమిక్స్ సఫర్ అవుతుంది, కెరియర్ సఫర్ అవుతుంది. అండ్ ఈ ఏజ్లో దీస్ ఆర్ ద కన్స్ట్రక్టివ్ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఇక్కడ మీరు ఏమైనా రాంగ్ రూట్కి పోతే అక్కడ నుండి రికవరీ చేయడం, రివర్స్ రావడం, ఉద్యోగం సంపాదించడం, లేకపోతే ఏది ఒకటి మంచి హైయర్ ఎడ్యుకేషన్కి పోవడం చాలా చాలా కష్టం అయిపోతుంది. ఫర్ స్మాల్ థింగ్స్ లైక్ ఇప్పుడు మాకు కూడా ఇష్టం ఉండదు ఈ 18-19 year old మీద ఒకసారి ఒక NDPS కేసు పెట్టడం జరిగింది అంటే దే కెనాట్ గో టు ఎనీ ఎడ్యుకేషన్, దే కెనాట్ ట్రావెల్ టు అదర్ కంట్రీస్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. So rather than taking that enforcement route or punishment route, the point is కొంచెం అవేర్నెస్ మీకు ఇచ్చేసేసి ఆ ప్రివెంటివ్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మేము చేయాలి. అండ్ నాట్ జస్ట్ దీస్ డిజిటల్ థింగ్స్ ఆర్ డ్రగ్స్ రిలేటెడ్. మీకు ఏమైనా నార్మల్ సొసైటీలో ఎక్కడైనా డొమెస్టిక్ అబ్యూజ్ ఉంటే మీ ఏరియాలో, రెసిడెన్షియల్ ఏరియాలో, మీ రిలేటివ్స్లో or any other issues also, you can bring it to our notice. Again, if you want anonymity, we will share few contact numbers. We have lady officers also here, and occasionally I hope my officers would be visiting and interacting. మన దగ్గర GMSKs కూడా ఉన్నారు. సో అది కూడా మీరు మాకు చెప్పవచ్చు. సో that overall the point is to give you a better atmosphere where you can focus on your academics or your interest, or maybe మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి ఉంటే దానికి మీరు ఒక భయం లేకుండా ముందుకి పోవచ్చు. సపోజ్ ఒకసారి ఒక కాలేజ్లో ఇన్సిడెంట్ జరిగింది, ఒకసారి ఒక క్యాంపస్లో సూసైడ్ అటెంప్ట్ జరిగింది, ఒకసారి డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూ జరిగింది, సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది, దెన్ ఇట్ విషియేట్స్ ద హోల్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద కాలేజ్. అండ్ దాంట్లో అలా జరగకూడదు. ఆ బాధ్యత జస్ట్ మేనేజ్మెంట్కి, పోలీస్ది కాదు, అది మీది కూడా. అవునా కాదా? ఉందా లేదా? వినపడలేదు. ఉంది కదా? సో మాకు సపోర్ట్ చేస్తారా? పక్కా? ఓకే. సో ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. బెస్ట్ విషెస్ టు యూ ఆల్. థ్యాంక్ యూ టు ద మేనేజ్మెంట్ ఫర్ కాలింగ్ మీ హియర్. వీఆర్ దేర్ ఫర్ యూ 24/7. ఎప్పుడైనా ఎలాంటి ఇష్యూ ఉన్నప్పుడు మేము ఉన్నాము. కానీ మీరు కూడా మా ఐస్ అండ్ ఇయర్స్గా ఒక ఎసెట్ అలాగే ఉండాలి. ఎప్పుడైనా ఎలాంటి బ్యాడ్ ఇష్యూ చూస్తే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. మేము మీకోసం ఉన్నాము, మీరు మాతో భయపడకూడదు. మేము మీ ఒక సపోర్ట్ సిస్టమ్గా ఉన్నాము, ఒక ప్రొటెక్టర్గా ఉన్నాము, అలా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. గుడ్ డే. Has already covered, that's there. I have a couple of things to say.
as sir has mentioned that these are formative years of your life. If you don't focus now, your rest of the life will be very troublesome. And second thing that I can tell you about drugs is, you will choose the drugs first time only in your life, and then drugs will choose you. So you have to have that entry barrier in your life. It should not be out of curiosity, it should not be out of anything. Maybe your teenage tells you to do it, but don't do it. You will do it once and then you will never turn back. Apart from it, some of you might not be interested in academics, and academics is not the only career, but discipline is the only career. So whatever you want to pursue in your life, be very, very disciplined about it. Thank you very much. All the best to you. Good afternoon to all. గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు మీ కాలేజీని ఎన్నుకొని ఇక్కడికి వచ్చి అన్నిటి మీద సమగ్రంగా చెప్పడం మనకు ఎంతో ఆనందదాయకము. ఇది మీకు ఒక మంచి ఆపర్చునిటీ. ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్స్ మీ కళ్ళ ముందు ఉన్నారు. కరెక్ట్గా ఎడ్యుకేషన్ను కరెక్ట్ టయాన్ని సద్వినియోగం చేసుకుంటే లైఫ్లో ఏ స్థాయిలో డెవలప్ కావచ్చు అనేది మీ కళ్ళ ముందు ఉన్నారు ఆఫీసర్స్. మీరందరూ స్ఫూర్తిగా తీసుకొని వ్యసనాలకు దూరంగా డ్రగ్స్ ప్రపంచాన్ని భారతదేశాన్ని ప్రయాణం చేస్తూ డ్రగ్స్కు దూరంగా ఉండాలని కోరుకుంటూ, డ్రగ్స్ మీ ఇంట్లోకి సెలవు చేస్తారా? వాయిస్ తక్కువగా ఉంది. మీ కాలేజీలకు సెలవు చేస్తారా? ఎవడదా మన కాలేజీ డ్రగ్స్ తెచ్చేవాడు? క్వశ్చన్ చేయలేడా? ప్రతి ఒక్కరూ జీవితంలో గట్టిగా డిసైడ్ చేసుకోండి. నేను డ్రగ్స్కు దూరంగా ఉంటాను, నా కుటుంబాన్ని దూరంగా ఉంచుతాను, నా ఫ్రెండ్స్ను, నా సన్నిహితులను, నా పరిసరాలను దూరంగా ఉంచుతాను. డ్రగ్స్ ఎట్టి పరిస్థితులను నేను అలౌ చేయను, నా పరిసరాలు అలౌ చేయను అనుకుంటారా? ఏ వాయిస్ స్లోగా ఉంది? గట్టిగా గట్టిగా ప్రశ్న చేయండి. డెఫినెట్గా మీకు దూరంగా వెళ్ళిపోతాయి. ప్రతి ఒక్కటి ప్రశ్నించే వ్యక్తులను చోట అవినీతి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అలసత్వం కానీ ఏది ఉండదు. మనం అలౌ చేస్తేనే ఏదైనా కానీ. గట్టిగా ప్రయత్నం చేయండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, సార్ చెప్పిన దాన్ని ఆచరించండి. మీరందరూ మంచి ఫ్యూచర్లోకి, డ్రగ్స్ రహిత ప్రపంచంలోకి వెళుతూ దేశానికి కానీ, కాలేజీకి కానీ, మీ కుటుంబానికి కానీ మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Kadil, J. Gokul Sai, M. Akhilesh Kumar Reddy, S. Dinesh Kumar, K. Hemant, J. Giridhar. Now I invite now I request Sri Tushar Dodi sir to distribute helmets to some of the members in our college. P. Arun Teja, M. Chandrika, K. Lakshminarayana, student K. Lakshminarayana, K. Ramanna, S. Kalandar Shah, V. Murali,